శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రగతి కాలనీలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీలోని యువతీ యువకులు మహిళలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో పోలీసుల వ్యవహారం ఎలా ఉంది, ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తున్నారనే విషయాలపై వివరాలు సేకరించారు. ప్రత్యేక బలగాలతో కాలనీలో తనిఖీలు నిర్వహించి 57 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల వాడకం కఠినంగా వ్యవహరిస్తామని, గంజాయి అరికట్టేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. కాల్ మీకు 100 డయల్ తెలిసి ఉందా కదా? ఏ బాధ ఉంటే ఎంతమంది చేశారా ఇప్పటి వరకు? ఏరియా చుట్టుపక్కల బాధ ఉంటే ఫోన్ చేశారా? 100 డయల్ చేశారా? ఇప్పుడు చేయండి, ఒక మొబైల్ నుంచి చేయండి, చూడండి ఏమవుతుంది. చేయండి, మీరే చేయండి. 100 డయల్ చేసి చూడండి ఏమవుతుంది. చెప్పండి, నాకు గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాల్ చేయండి. ఇదే పని వాళ్ళకి. ట్రైన్ ఉన్నారు, కొత్తగానే మనకు 4 వచ్చింది. ఇప్పుడు డాగ్ తోటి కూడా సారీ సార్. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు లేకుండా కొన్ని బండ్లు, నంబర్లెస్ బండ్లు చాలా ఉన్నాయి. ఆ బండ్లు ఎవరి కొంతమంది దొంగతనం తీసుకొచ్చిన బండ్లు కూడా మీకు అమ్ముతుండొచ్చు. మీరేమో రోజు వాళ్ళకి కూలి ఏదో బండి తక్కువ వస్తుందనో లేకుంటే ఏదో వస్తుందనో నంబర్ తర్వాత తెచ్చిస్తామని చెప్పేసి మీకు అమ్ముతూ ఉంటారు. అట్లాంటి బండ్లను కూడా మేము ఇట్లాంటి వెరిఫై చేసి, మీరు ఆ దొంగ బండ్లు కొనుక్కుంటే ఇప్పుడు అది ఎక్కడైనా కేసు అయింది అనుకోండి, ఇక్కడ మనం కొన్నందుకు మన మీద కూడా డివిజన్లో గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ పరిధిలో కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము ప్రగతి నగర్ కేసీఆర్ కాలనీ వచ్చాము. ఇక్కడ కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ చేసి మేము ఇక్కడ అందరు జనాభాలతో కూడా మాట్లాడాము. మెయిన్గా ఇక్కడ యూత్ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ గురించి మనకు తెలిసింది. అదేవిధంగా నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరికీ భరోసా ఇచ్చాము. మెయిన్గా మనకు ఉన్న ఇక్కడ లేడీస్కి మీరు భయం లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ చేయండి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనము ఒక డెమో కూడా చూపించాము. ఒక 100 డయల్ ఒక రెండవ నంబర్ నుంచి కాల్ చేసిన విదిన్ 3 నిమిషాలను మనకు పోలీస్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా మెసేజ్ పోయింది, రెస్పాండ్ వచ్చింది. సో ఇదే మనకు తెలంగాణ పోలీస్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఎప్పుడు కూడా బాధ ఉంటే ఇమీడియట్గా మనం పబ్లిక్ దగ్గర వాళ్ళకి బాధకి సమాధానం కోసం వచ్చేస్తాము. కొన్ని విషయం మీద అవగాహన కూడా పెంచుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. ఎస్పెషల్లీ మత్తు పదార్థం గురించి పోలీస్ చాలా ఫర్మ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మేము అలా చేయము. ఎవరెవరికి మనం పట్టుకుంటున్నాము, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి మేము డి అడిక్షన్ సెంటర్కి పంపించాము. ఎవరు సప్లయర్గా ఉంటారు తప్పకుండా వాళ్ళకి మేము అరెస్ట్ చేస్తున్నాము. చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము. ఇది కూడా అందరికీ చెప్పుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. మాతో మా ఏసీపీ గారు, మా ఎస్హెచ్ఓ గారు, స్థానిక కార్పొరేటర్, వాళ్ళు పక్కన ఉన్న కార్పొరేటర్స్ కూడా వాళ్ళు అందరు మాకు సహాయం చేశారు. గంజాయికి పట్టుకోవడానికి మేము ఒక టీం తయారు చేశాము. తర్వాత ఒక నంబర్ కూడా అందరితో షేర్ చేశాము. ఈ నంబర్ మీద ఎవరు మాకు ఫోన్ చేసి ఎక్కడ గాంజాయి అమ్ముతున్నారు, త్రాగుతున్నారు, పబ్లిక్ ప్లేసెస్ ఉండొచ్చు, అది మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఐడెంటిటీ మేము ఎవరికి చెప్పము. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్కి మనము అనలైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పరంగా ఆ ఏరియాకి సెర్చ్ చేస్తాము. ఈరోజు కూడా ఇక్కడ మనము వచ్చిన మాతో సహా ఈ డాగ్ ఎక్స్పర్ట్
ఈ మత్తు పదార్థం పట్టుకోవడానికి ఎక్స్పర్ట్ ఉన్న డాగ్కి కూడా తీసుకువచ్చాము, అందరికీ చూపించాము. ఈ డాగ్స్ కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఈ విధంగా ఉన్న కంజెస్టెడ్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో తిరిగి చెక్ చేస్తున్నారు. సో మత్తు పదార్థం గురించి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితిలో మనము ఉక్కుపాదం చేయాలి. మనము కూడా తెలంగాణ పోలీస్ వైపు, మన రామగుండం పోలీస్ వైపు, గోదావరి ఖని పోలీస్ వైపు సిద్ధంగా ఉన్నాము. మన అందరు ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రతిరోజు మోటివేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్లీ ఈ విషయంలో మేము ఇది కంట్రోల్ చేస్తాము. థ్యాంక్ యూ.